బాబాయ్ మన ఊరి పేరు ఏం పేరు బాబాయ్? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కోస్టల్ వాయిస్ తెలుగు. ఆంధ్ర మత్స్యకారుల సమస్యల పైన అయితే మనం సైకిల్ రైడ్ చేస్తున్నాం. ఈ రోజు 26వ రోజు. ప్రెజెంట్ అయితే నేను బావన్పాడు అనే గ్రామంలో ఉన్నాను. మన ఊర్లో ఏ సమస్యలు ఉన్నాయి బాబాయ్ మన మత్స్యకారులకి? మత్స్యకారులకి ప్రస్తుతానికి సమస్య ఇక్కడ మన మన ఏరు మేట ఆల్రెడీ మేట అచ్చినాయుడు గారు ఇంతకు ముందు మన ఏరు సింగారు కట్టమని 2-3 సార్లు అచ్చినాయుడు గారు చెప్తారు. ఇప్పటివరకు ఆ సమస్య తీరవలేదు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మేట వేయడానికి. మాకు తొందరగా తీర్చేస్తే మాకు మత్స్యకారులు పొందలేదు. మెయిన్ ఇంకోటి ఇక్కడ బోట్లు సుమారు ఈ సంవత్సరం మొత్తం పెద్ద జాతలు ఏం లేవు. మొన్న కొద్దిగా చేపలు అందరికి ఒకసారి పడ్డాయి. అది స్టాక్స్ చేసి సాగుకారులకి ఎలాగైపోతుంది తెలుసా? ఆ స్టాక్స్ వేసి మన అమ్ముకోవడానికి కోల్డ్ స్టోరేజ్ లేకుండా అది అచ్చినాయుడు గారు కూడా వచ్చి కోల్డ్ స్టోరేజ్ పెట్టి వెళ్తానని ఎన్నోసార్లు చెప్పారు. ఇంతవరకు మాకు ఇన్ని సంవత్సరాలు ఎంత జనం రాజకీయ నాయకులు వస్తున్నారు కానీ అది ఇంతవరకు మాకు స్టోరేజ్ వరకు ఇవ్వట్లేదు. ఏ నాయకులు వచ్చేసరి మాకు ఆ సమస్య మీద చాలా ఇబ్బంది పడ్డం అవుతుంది మత్స్యకారు. మరి ఇంకోటి ఉంది, బోట్లు మాకు సంవత్సరానికి ఏం లేదన్నా సుమారు వల్ల మీద పెట్టుబడి ఈ వల్ల లోన రాయిలు కొండలన్నీ ఉంటాయి. దీనివల్ల సుమారు 2-3 లక్షల సంవత్సరానికి పెట్టుబడి. మాకు ఇంతవరకు సబ్సిడీ 75% సబ్సిడీ ఇస్తారని నాయకులు ఎన్నోసారి చెప్తారు. ఇంతవరకు 75% సబ్సిడీ లేదు. బాబాయ్ మన ఊర్లో ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయి మనకి? మాకు వచ్చేది ఏప్రిల్ 15 బట్టిలో అంటే జామపిల్ల గుడ్డెక్కి సమయం. ఈ గుడ్డెట్ సమయంలోనూ మేము ఏదైతే కొంత ఎనభై పెట్టి వెళ్ళే సామగ్రి ఇంటి దగ్గరే ఉండాలి. అప్పుడు గవర్నమెంట్ ప్రొటెక్ట్ 20,000 మాకు ఆల్రెడీ 20,000 వేసి మర్చిపోయిన పరిస్థితి. ఆ మర్చిపోయిన పరిస్థితి ఫ్యామిలీలో 3-4 వేసి మేము ఓట్లకి వేస్తాం. 3-4 వేసి వెళ్ళినట్టు ఒక్క మనిషికి వెళ్ళి మర్చిపోయిన పరిస్థితి. మరి 34 మరి పడుతున్నారు కదా, మరి ఇంటి దగ్గర ఉంటున్నారు కదా, వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. పెట్టుకుని గవర్నమెంట్ రాత్రితో ఎంత జనం ఉన్నారు, గుర్తించడం దాటి ఏడ చేసే వాళ్ళు అందరికి కూడా వేస్తారని దయించి మన ఊర్లో ఏ సమస్యలు ఉన్నాయి బాబాయ్ మన మత్స్యకారులకి? సమస్యకి రోజుల్లో ఎంత రోజులు 6 నెలల నుండి మరి ఇంకా ఎక్కువ ఉంటాయి. ఈ చెత్త తాగితే ఓడిపోవడం మళ్ళీ తెచ్చుకోవడం జరుగుతుంది. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే గవర్నమెంట్ ఎటువంటి ఇది లేకుండా సమస్య లేకుండా ఉండాలంటే మాకు లక్షంగా సింగారు వరకు కత్తి ఇస్తారని గవర్నమెంట్ ఇక్కడ ఏంటంటే మినీ హార్బర్ లేకపోవడం వల్ల ఇక్కడ 100కి పైగా పెద్ద బోట్లు అనేవి ఉన్నాయి. అంటే మినీ హార్బర్ లేకపోవడం వల్ల కెట్టాలకి ఆ కెట్టాలు అన్ని సమయంలో ఒకేలాగా రావు. ఒక నిమిషంలో పెద్దవైపోతే ఒక నిమిషంలో చిన్నవైపోతాయి. ఆ సమయంలో ఆ కెట్టాలకి ఆ బోట్లు తిరిగిపోయి ఆ తిరగబెట్టిపోయి ప్రాణాలు పోవడం, వలలు పోవడం ఇవి చాలా ఎక్కువ అవుతున్నాయి. ఈ బాధలు భరించలేక వలసలు అనేవి వలసలు వెళ్ళిపోతున్నారు. ఆ వలసలు వెళ్ళకట్లా ఉండాలంటే మాకు మినీ హార్బర్స్ ఏర్పాటు చేస్తే మేము వలసలు వెళ్ళకంటే ఇక్కడే బ్రతికామని మా బావన్పాడు మత్స్యకారులు అయితే అంటున్నారు. సో ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు ఇప్పుడు బావన్పాడులో ఏ సమస్యలు ఉన్నాయో మీరు ఈ వీడియోలో చూసారు కదా. గవర్నమెంట్ దృష్టికి వెళ్ళేలా అయితే ఈ వీడియో అయితే షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల మా మత్స్యకారులు సమస్యలకి అయితే పరిష్కారం వచ్చేలాగా అయితే గవర్నమెంట్ నుంచి అవకాశం ఉంటుందని మేము అనుకుంటున్నాం. అలాగే ఈ ఒక్క వీడియో మీరు షేర్ చేయడం వల్ల మా మత్స్యకారులు ప్రాణాలు కాపాడిన వారు అవుతారు. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు అయితే గవర్నమెంట్ దృష్టికి వెళ్ళేలా అయితే షేర్ చేయండి. అలాగే నా సైకిల్ రైడ్ ఇప్పటికి 26 రోజులు కంప్లీట్ అయింది. నేను ఇంకా నెల్లూరు వరకు అయితే నా ప్రయాణం అయితే ఇంకా ఉంది. సో మీరు ప్రతి ఒక్కరు కోస్టల్ వాయిస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ ని కూడా ఫాలో చేసి సపోర్ట్ చేసి ముందుకు తీసుకువెళ్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్